హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అర్పిత యూట్యూబ్ ఛానల్. నేను మీ అర్పిత. బాగున్నారా? ఈరోజు అయితే లాస్ట్ గణేశ పూజ. గణేశుడు ఈరోజు వెళ్ళిపోతారు. వెళ్ళిపోవాలంటే నవరాత్రులు పెట్టుకున్న విగ్రహం వెళ్ళిపోవడం. వినాయకుడు మాత్రం ఎప్పుడు మనతోనే ఉంటారు. అయినా కానీ మాకు వినాయకుడిని నిమజ్జనం చేయడం చాలా బాధగా ఉంది. భగవంతుడికి ఈ 9 రోజులే కాదు, ఎప్పటికీ ఆయన యొక్క సేవలో మనం ఉండేటట్టుగా మనం భాగ్యాన్ని పొందాలి. నిజంగా భగవంతుడికి దగ్గరగా ఉండగలిగేటువంటి శక్తి కానీ, భగవంతుడికి దగ్గరగా ఉండగలిగేటువంటి ఆ అవకాశం కానీ చాలా కొద్ది మందికే వస్తుంది. డబ్బులుంటే భగవంతుడిని సేవించలేము, డబ్బులుంటే యజ్ఞాలు యాగాలు చేయలేము. మన దగ్గర భక్తి ఉంటే మాత్రమే మనం చేయగలుగుతాం. కాబట్టి భక్తి అనే దాన్ని పరిపూర్ణంగా మనం నింపుకొని భగవద్ ఆరాధన మనం పొందాలి. ఇందాక మీ అందరితో చెప్పించాం, మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం గజానన పూజితం మయాదేవ పరిపూర్ణం తదస్తుమే. ఇది కూడా, ఈ ప్రార్థన కూడా ఎంత చిత్రమో చూడండి. 9 రోజులు నేను చేసినటువంటి ఈ పూజలో మంత్రం సరిగా చెప్పకుండా, మంత్రహీనం క్రియాహీనం, నీకు అనేకములైనటువంటి పూజా పుష్పాలు ఎన్నో దేవాలి, కానీ ఏ పూజ పుష్పం తెచ్చిందో తేలేదో, నైవేద్యం పెట్టిందో పెట్టలేదో, క్రియాహీనం. మూడవది ఉన్నదే భక్తిహీనం. నాకు భక్తి లేకున్నా కూడా నేను ఇక్కడ పూజ చేసిన, ఇది చాలా చిత్రమైన మాట. భక్తిహీనం గజానన. ఈ 3 లోపాలున్న, మంత్రం లోపమున్నా, నేను చేసే పూజలో లోపమున్నా, ఆఖరిదైనటువంటి నాకు భక్తి లేకపోయినా కూడా పూజితం మయాదేవ, ఈ 9 రోజులు నేను ఏదైతే నిన్ను పూజించాలని అనుకుంటున్నానో దాని ఫలితమంతా నాకే రాని అని మనం అందరం కూడా కోరుకుంటున్నాం. చాలా చిత్రం చూడండి, చెయ్యకపోయినా రాని అని కోరుకుంటున్నాను. అందుకనే మనకు భాగవతంలో కానీ అనేక పురాణాలలో మనకు భక్తి 3 రకాలు అని చెప్పబడింది. ఒకటి రజోగుణ భక్తి, రెండవది తమోగుణ భక్తి, మూడవది సత్వగుణ భక్తి అని 3 రకాలుగా చెప్పబడ్డది. రజోగుణ భక్తి ఉన్నటువంటి వాడు ఏం చేస్తాడు రోజు అంటే, వీడు మనసులో భక్తి ఉండదు. వీడికి ఒకటే అలవాటు, పక్కింటి వాడు నిద్ర వేస్తే వాడు చూడంగా వీడు గుడికి పోవాలి. ఎందుకంటే పక్కడు అనుకోవాలి వీడు రోజు గుడికి పోతాడు రా అని. దీన్ని రజోగుణ భక్తి అంటారు. చాలా మంది అట్లాగే భక్తి చేస్తూ ఉంటారు. ఉదాహరణకి వీడు ఇంట్లో రోజు సుప్రభాతం చెప్పాలని ఆలోచన ఉంటుంది. కౌసల్య సుప్రజారామ అని పాడుతూనే ఉంటాడు. పొయ్యి మీద పాలు వంగుతున్నాయని భార్యను కొడుతూనే ఉంటాడు. అంటే పాల మీద ఉంటది చిత్తము, ఇక సుప్రభాతం మీద ఉండదు. అట్లా వీడు చేసేటువంటి భక్తి అనేటువంటిది కేవలం ఒకరి కొరకు చేసేటువంటి భక్తి. దీన్నే రజోగుణ భక్తి అంటారు. రెండవది తమోగుణ భక్తి. ఈ తమోగుణ భక్తి ఇంకా రజోగుణ భక్తి కొంతైనా నయం, వాడు చూడంగానన్నా వీడు గుడికి వేయండి. కానీ తమోగుణ భక్తి అంటే మేకతోలు కప్పుకున్న పులి లాంటి వాడు. వీళ్ళు ఏం చేస్తారు అంటే, అసలు ఎవరు చూస్తున్నాడు ఏం చేస్తున్నాడు అనేటువంటిది కాదు, వీళ్ళ దగ్గర ఉన్నటువంటి డబ్బు మదం అహంకారం చేత దేవుడి మీద లీటర్ల కొద్ది పాలు పోసేస్తారు. లీటర్ల ఎందుకు పోస్తున్నాడో తెలియదు, ఎందుకు పూజ చేస్తున్నాడో తెలియదు. తన దర్పాన్ని చూస్తూ మళ్ళా చేసి వచ్చిన తర్వాత ఆ గుళ్ళో అభిషేకాలన్నీ నేనే చేసిన, అవన్నీ నేనే చేపించిన, అక్కడ నేనే ఇచ్చిన, నేను 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 అన్న భావన బాగా చెప్తూ ఉంటాడు. దీన్ని తమోగుణ భక్తి అంటారు. ఇదైతే ఎందుకు పనికిరానటువంటి భక్తి. ఇట్లాగే చాలా మంది ఉంటారు. మూడవది సత్వగుణ భక్తి. సత్వగుణ భక్తి అంటే ఎవ్వరితో సంబంధం లేదు, పొద్దున లేవగానే కాలకృత్యాలను నెరవేర్చుకుంటారు, కేవలం భగవంతుడి కొరకు మాత్రమే ఆరాధన చేస్తూ ఉంటారు. నన్ను ఎవరు చూస్తున్నారు అదేవి పట్టింపు లేక భగవంతుడితో ఆత్మ సంధానమును కలిగి ఉంటారు. దీన్ని సత్వగుణ భక్తి అంటారు. ఈ 3 భక్తులలో సత్వగుణ భక్తే మన అందరినీ భగవంతుడికి దగ్గర చేస్తుంది. ఈ రజోగుణం తమోగుణం సత్వగుణం అంటే ఈ 3 గుణాలు ఏంటి, మనం బాగా కన్ఫ్యూజ్ అయిపోతాం. ఈ 3 గుణాలు అర్థం కావాలంటే 3 క్యారెక్టర్లు మనకు తెలియాలి. రజోగుణం ఉన్నటువంటి వాడు ఎట్లా ఉంటాడు అంటే, ఉదాహరణకి ఒక వ్యక్తి ఎవరైనా మనల్ని బాగా కష్టపెట్టాడు అనుకోండి. కష్టపెట్టంగానే మనం ఏమనుకుంటామంటే, వాడు నన్ను ఇంత కష్టపెట్టిండు, ఆ సందు చివర వాడు గుర్తు దొరికితే వాడిని ఇయ్యరు మీద కొడతా అని అనుకుంటాం.
కొట్టాలన్నటువంటి బుద్ధి ఉంటే వాడు రజోగుణం ఉన్నటువంటి వాడు. ఇక రెండవది తమో గుణం. ఈ తమో గుణం ఉన్నవాడు ఎట్లా ఉంటాడంటే వానికి పాపపుణ్యాలు ఉండవు. కష్టపెట్టిన వాడు సందు చివరి దొరికితే వాడిని చంపేయాలని అనుకుంటాడు. ఇది తమో గుణ భక్తి. చూడండి, రజోగుణం కంటే తమో గుణం. వాడు కొట్టి విడిచిపెట్టాలనుకున్నాడు, వీడు చంపాలని అనుకున్నాడు. మూడవది సత్వగుణం. ఎట్లా ఉంటుందంటే ఎవడైనా కష్టపెడితే వాడి పాపంకు వాడే పోతాడు అని వదిలిపెట్టేటువంటి గుణము సత్వగుణంతో కూడుకున్నటువంటి భక్తి. ఈ మూడు క్యారెక్టర్లు మనకు తెలవాలి అంటే రామాయణంలో రావణాసురుడు, కుంభకర్ణుడు, విభీషణుడు, ఈ ముగ్గురిలో రావణాసురుడికి రజోగుణము. రావణాసురుడికి వాడు మహాజ్ఞాని, వేదములు చదువుకున్నటువంటి వాడు, వాడికి కొట్టాలన్న గుణం మాత్రమే ఉంటది. కానీ కుంభకర్ణుడు వాడు నిద్రలేవాడు, లేచిండా ఎవరినైనా చంపే తీరుతాడు, వాడు తమో గుణం. విభీషణుడు ఎలాంటి వాడు మీ అందరికీ తెలుసు, సత్వగుణము. అందుకనే రాముడి వైపు నిలబడ్డాడు. కాబట్టి మనమందరం కూడా విభీషణుడిలాగా మంచి సత్వగుణంతో కూడినటువంటి భక్తిని కలిగి ఉంటే ఈ 9 రోజులే కాదు, మనం బ్రతికిన 90 ఏళ్ళు భగవంతుడికి దగ్గరగా ఉంటాం. ఇవే మనకు నవరాత్రులు నేర్పుతూ ఉన్నాయి. ఈ 9 రోజులు అయిపోయింది, ఇంకా విగ్రహం ట్రాక్టర్లో పెట్టామా అయిపోయింది అన్నట్టుగా కాకుండా భగవంతుడు కేవలం రూపధారి అయినటువంటి భగవంతుడిని మాత్రమే, అంటే ఈ జగన్నాథుడి రూపంలో ఉన్న గణపతిని మాత్రమే మీరందరూ కూడా విసర్జనం చేస్తున్నారు. అసలు జగన్నాథుడు ఈ హృదయంలోనే ఉండిపోవాలి, అసలు గణనాథుడు ఈ హృదయంలో ఉండాలి. అట్లా ఉన్నప్పుడే నవరాత్రులు పరిపూర్ణంగా చేసినటువంటి ఫలితాన్ని పొందుతాం. అందుకనే భగవంతుణ్ణి ఎట్లా కోరుకున్నా కూడా మంత్రహీనం, క్రియాహీనం, భక్తి లేకపోయినా కూడా పరమాత్మ మనందరికీ అన్ని ఇస్తున్నాడు కాబట్టి ఆయనని భగవంతుడు అన్నాం. అన్ని ఏ స్వార్థం లేకుండా ఇచ్చేటువంటి వాడు కాబట్టి భగవంతుడు. నాకు ఎవరెవరు పూజ చేసిండ్రు వాళ్లకు మాత్రమే ఆశీర్వచనం ఇస్తా అంటే ఆయన భగవంతుడు ఎందుకు అవుతాడు? నీకు తెలుసో తెలియకో ఈ ప్రాంగణంకి వస్తే చాలు, ఆయన ఒక్కసారి దృష్టి వేసి చూస్తే చాలు, గణేష్ మహారాజ్కి జై అని మనసు నిండా అంటే చాలు, మన ఇంట జంట వెంట కంట ఉండి సర్వకాల సర్వావస్థల యందు మనం రక్షిస్తూ ఉంటాడు. గణపతి తత్వం అంటే పెద్దవాళ్ళ కంటే గణపతి చిన్నపిల్లలకు విద్యా బుద్ధులు బాగా ఇస్తూ ఉంటాడు. ఈ 9 రోజులు ఎవరైతే పిల్లలందరూ గణపతి చెంత ఉండి గణపతినే ఆలోచించి గణపతి గురించి స్మరించి ఆయన ప్రార్థన చేసి ఆయన కోసం తపించారో అలాంటి పిల్లలందరికీ అఖండమైనటువంటి విద్యా బుద్ధులన్నీ పరమాత్మ అందిస్తాడు. ఇదే ప్రార్థన మనం పరమాత్మను వేడుకుంటే ఈ నవరాత్రుల యొక్క పరిపూర్ణ ఫలితాన్ని మనం పొందుతాం. మంత్రహీనం, క్రియాహీనం, భక్తిహీనం అని చెప్పడం కంటే నిజంగా ఇక్కడ మీరు అందరూ ఇవాళ నిలబడ్డారు అంటే, ఇంత ఎండగొడుతున్నా నిలబడుతున్నారు అంటే, రోజు రాత్రి పూజకు వచ్చి ఇక్కడ ఉంటున్నారు అంటే మీ దగ్గర భక్తి లేకపోతే రాలేదు. భక్తి ఉన్నది, కానీ ఉన్నదల్లా బుద్ధిహీనమే. మనం జరుగుతున్నంతసేపు రోజు 7:30కు పూజ పెట్టిండ్రు, టీవీలో సీరియల్ నేను రోజు చూసేది పోతున్నది అనేటువంటి బుద్ధి మనది అక్కడికి పోతూ ఉంటే అది మనకు ఇక్కడ ఉన్నా కూడా మనం భక్తితో ఇక్కడికి వచ్చాం, కానీ మన బుద్ధి మాత్రం ఎక్కడెక్కడనో తింపేస్తూ ఉండేటువంటి వాడు ఎవడైనా ఉంటాడో ఎంత ఆనందం కలుగుతుంది. మనిషికి మనిషికి సంబంధము, మనిషికి ప్రేమలు పెరుగుతాయి, భగవంతుడి యందు ఉత్సవం పెరుగుతుంది. కాబట్టి ఈ విషయాన్ని బాగా గుర్తుపెట్టుకోవాలి. మన ధర్మాన్ని నిలబెట్టాలి. ధర్మో రక్షతి రక్షితః. కేవలం ఒకరు చూసి మనని నవ్వేటట్టుగా ధర్మం ఆ విధంగా పాటించరాదు. సాధ్యమైనంత ఒక్క రోజులోనే మార్పులేం కలగవు. ఇప్పుడు ఇంతకు ముందంటే ఎవరు ఏమి అనేవాళ్ళు కాదు. ఇప్పుడు ఈ సోషల్ మీడియా వచ్చిన తర్వాత మనము కుడి కాలు వేలి కదిపితే కూడా అది వీడియోలో వస్తుంది. మనం ఏం చేస్తున్నా కూడా, ఎంత తప్పు చేసినా కూడా, ఎంత మంచి చేసినా అన్ని రకాల వీడియోలన్నీ వచ్చేస్తూ ఉంటాయి. ఇక్కడ చేసింది అమెరికాలో ఉన్నవాడు కూడా చూసేస్తాడు. కాబట్టి మనం ధర్మాన్ని ఆచరిస్తున్నాము అంటే అది 10 మందికి దారి చూపించేదై ఉండాలి. చాలా మంది విమర్శించే భగవంతుడి వాళ్ళ వెళుతున్నాడే, కన్యాదానం చేసి ఆడపిల్ల వెళ్ళిపోతూ ఉంటే ఆ తల్లిదండ్రులకు ఉండే బాధ ఎట్లా ఉండదో, గణపతి పోతూ ఉంటే నిజంగా కూడా అలాంటి తీయని బాధ కలగాలి. కానీ మనసులో నింపుకోవాలి, గణేశ నువ్వు నీ విగ్రహమే పోతున్నది, కానీ ఈ విగ్రహ రూపంలో ఉన్న నువ్వు మాత్రం నా హృదయంలోనే మొత్తం ఉంటావు. వచ్చే సంవత్సరం వరకు ఈ రూపం నా హృదయంలో ఉంటది,
కాబట్టి అట్లా మనం అనుకొని భగవంతుని ఎప్పుడైతే వేడుకుంటామో మంచి ప్రణాళిక వేయండి. అలా ప్రణాళిక ప్రకారంగా సంవత్సరం అంతా భగవత్ సేవలు, మానవుల యొక్క సేవలు. ఎందుకు అంటే దైవం మానుష రూపేణ అని మనకు మానవ సేవయే మాధవ సేవ అని చెప్పింది. అలాంటి మానవ సేవలో అందరూ కూడా ఉండండి, లేనటువంటి వాళ్లకు పెట్టండి. ఇదే మనకు గణేశ నవరాత్రులు చెబుతున్నటువంటి అద్భుతమైనటువంటి సూచన. ఒకవేళ ఉత్సవ సమితి వాళ్ళు, మగవాళ్ళు అనేక కార్యాలలో ఉంటారు, సంవత్సరం పొడుగున వాళ్ళు ఏదో డబ్బు సంపాదన అటు ఇటుగా ఉంటారు. ఈ బాధ్యత వాళ్ళందరికీ బుద్ధి ప్రచోదనం అయ్యేటట్టుగా చేసే బాధ్యత అమ్మలందరిదే. ఇంకా ఎందుకు మనం అందరం కూడా ఏదైనా ఒక గుడికి ఎందుకు పోతలేమని మీరే గుర్తు చేయాలి. ఎందుకు అంటే సనాతన ధర్మంలో అసలు బుద్ధి జ్ఞాన ప్రచోదయాతు, మనిషి యొక్క బుద్ధిని ప్రచోదనం చేసేటువంటి అధికారం ఎవరికి ఇచ్చింది సనాతన ధర్మము అంటే కేవలం మాతృమూర్తికి మాత్రమే, ఆడవాళ్ళకే ఇచ్చింది. బుద్ధి చెప్పాలి అంటే పుట్టినటువంటి పిల్లలకు ఎవరు చెప్తారమ్మా? అమ్మనే చెప్తుంది. అమ్మ నుంచే బుద్ధి అనేటువంటిది వస్తుంది. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి మండలి వాళ్ళు మరచిపోయిన వాళ్ళందరినీ గిచ్చి మరి గిల్లి మరి గుర్తు చేయాల్సినటువంటి బాధ్యత తల్లులందరినీ. కాబట్టి మీరందరూ సమాజ సేవలో మీ వంతు సహాయ సహకారాలు చేస్తూ భారతీయ గణేష్ మండలి పేరుకు తగ్గట్టుగా భారతదేశం సేవలో ఉన్నారనేటట్టుగా మీరందరూ ముందుకు వెళ్తూ ఉంటే దాన్ని చూసి ఆనందపడే వాళ్ళలో నేను మొదటి వరుసలో ఉంటా. ఈ విషయంలో ఎక్కడైనా ఆలయానికి సేవ కోసం మీరందరూ వెళ్తూ ఉంటే ఒక్క ఫోన్ కొట్టండి. నేను కనుక తప్పకుండా ఆదిలాబాద్ లో ఉంటే నా యొక్క ఎన్ని పనులున్నా పక్కన పెట్టుకొని ఆ రోజు మీతో పాటుగా ఆ భగవంతుడి సేవలో నేను కూడా ఉండేటువంటి అవకాశాన్ని నేను కూడా పొందుతా. కాబట్టి ఇంకా మనం అందరం కూడా భగవంతుడి సేవలో ఉండి మన సనాతన ధర్మాన్ని నిలబెడదామని తెలియజేస్తూ బోల్ గజానన్ మహారాజుకి గణపతి బప్ప మోరియా, గణపతి బప్ప మోరియా, భారతీయ గణేష్ మండలికి వెంకాయ వెంకాయ ములకాత కనక పళ్ళు కామారుపులు వెచ్చని గోగులు నాకా సింపులు గురుజి నడుగులు దుప్పటి రేకులు ఆగు నీళ్ళు వనం పత్రి తెల్లటి గుట్రం నల్లటి వెంకాయ నాలుగు చేతుల వారికి రెండు చేతుల నమస్కారాలు. ఓ పొచ్చ గణపయ్య నీ బంటి నేనయ్య ఉండ్రాళ్ళ మీదికి దండెత్తవయ్య అమ్మని పడి ముద్ద పప్పు ముద్ద నిండా గురవయ్య. బోల్ గజానన్ మహారాజుకి గణపతి బప్ప మంగళమూర్తి భారతీయ గణేష్ మండలికి. ఇప్పుడు మీరందరూ కూడా ఒక్క 2 నిమిషములు అద్భుతంగా స్వామిని కళ్ళల్లో కళ్ళు పెట్టి చూడండి. మీ మనసులో ఏ కోరిక ఉన్నదో ధర్మబద్ధమైనటువంటి కోరిక స్వామిని అడగండి. విద్యను అడగండి, బుద్ధిని అడగండి, ధనం అడగండి. విద్యార్థే లభతే విద్యాం, ధనార్థే లభతే ధనం, పుత్రార్థే లభతే పుత్ర, మోక్షార్థే లభతే గతిం అని సంకష్టహర గణపతి స్తోత్రంలో ఏది కోరుకుంటే అది పరమాత్మ ఇచ్చేటువంటి వాడు. ఇప్పుడు ఉత్తర పూజ చేస్తూ ఉన్నాం. స్వామిని కదిలించక ముందు ఒక్కసారి ఆయన కళ్ళల్లో కళ్ళు పెట్టి చూడండి. సాధారణంగా భగవంతుని మనం దండం పెట్టండి అంటే తిరుపతి దాంతో పోయి వెంకటేశ్వర స్వామి ముందర నిలబడి ఇట్లా కళ్ళు మూసుకొని దండం పెడతాం. కళ్ళు మూసుకోవడానికి కాదు కదా మనం వెళ్ళేది. కళ్ళు తెరిచి భగవంతుడి కళ్ళల్లో కళ్ళు పెట్టి చూడాలి, ఆయనను ప్రశ్నించాలి. నేను 9 రోజులు ఇంత పూజ చేస్తే ఈ పని చేయాల్సిన బాధ్యత నీదే అని ఆయన కోర్టులో బంతి వేసేసి మనం ఆయనకు విసర్జన చేయాలి. కాబట్టి ఏదున్నా కూడా ఇక్కడ ఎంతమంది అయితే భక్తులు వచ్చారో అందరి పనిని భగవంతుడు నెరవేర్చాలని మనం అందరం కూడా ప్రార్థన చేద్దాం. పిల్లలు అందరూ కూడా మీ మనసులో ఉన్న అద్భుతమైనటువంటి కోరికను గణనాథునికి చెప్పుకోండి. బోల్ గజానన్ మహారాజుకి అందరూ చెప్పండి. అపరాధ సహస్రాణి క్రియంతే అహర్నిశం మయా దాసోహం ఇతి మాం మత్వా క్షమస్వ గజానన.